వారు దేశ ప్రజల స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క నాయకత్వంలో దేశ ప్రజల స్వాతంత్ర ఉద్యమంలో జైలు జీవితం గడిపే సందర్భాల్లో కూడా వారు ప్రెగ్నెన్సీగా ఉండే. ఆ జైల్లోనే పుట్టింది ఎవరు? మొదటి సంతానము రాజీవ్ గాంధీ గారు. ఆమె జైల్లో ఉన్నప్పుడే రాజీవ్ గాంధీ గారు పుట్టిరు స్వతంత్ర ఉద్యమంలో. ఇది ఇందిరాగాంధీ గారి యొక్క జీవిత చరిత్ర. బండి సంజయ్ గారు, మీకేం తెలుసు? తూ తెలియదు, తా తెలియదు. నోరుంది కదని మీరు, నాలుక ఉన్నది కదని మీరు మాట్లాడుతూనే ఉంటారు. చెప్పండి, మీ బీజేపీ పార్టీలో ఒకరి గురించి చెప్పండి. మీరు ఆ ఆ యొక్క ఇందిరాగాంధీ గారు, ఆ యొక్క చరిత్ర గల్ల కుటుంబం, ఆ చరిత్రలో ఒక చరిత్ర ఉన్నట్టు ఇందిరాగాంధీ గారి యొక్క పేరు ఇందిరమ్మ ఇల్లు పేరు పెడితే మీరు మేము పైసలు ఇయ్యామని మీరు మాట్లాడతారా? ప్రధానమంత్రి గారు చెప్తానంటారా? ఇదేనా మీ విలువలు? విలువల కూడుతో కూడుకున్న రాజకీయ వ్యవస్థ బీజేపీ ఉండకపోవడం దురదృష్టకరం. ఈరోజు ఇంత చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఒక ఇందిరాగాంధీ గారి గురించి నీ వయసు ఎంత, నా వయసు ఎంత? మేము ఏ రోజు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గురించి తప్పుగా మాట్లాడలే కాంగ్రెస్ పార్టీ. ఎల్కే అద్వానీ గారి గురించి కూడా ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు కూడా ఇందిరాగాంధీ గారు వాజ్పేయి గురించి ఎంతో గొప్పగా భావించే రాజకీయ వ్యవస్థ అది. ఏం మాట్లాడుతావు బండి సంజయ్? ఏం ఆమెకు ఇంకో చరిత్ర ఉంది. ఆ రోజు బంగ్లాదేశీ స్వాతంత్ర ఉద్యమం, వాళ్ళ బంగ్లాదేశీ స్వాతంత్రం ఇప్పించే దాంట్లో పాకిస్తాన్ సైనికులను తరిమి కొట్టి బంగ్లాదేశీ స్వాతంత్రం ఇచ్చిన ఉక్కు మహిళా మహాన్ నాయకురాలు అని ప్రపంచ దేశాలు పొగిడిన చరిత్ర ఇందిరాగాంధీ గారిది. ఆ రోజు పాకిస్తాన్ సైనికులను ఇందిరాగాంధీ గారు మన దేశ ఆర్మీకి డైరెక్షన్ ఇచ్చి తరిమి కొట్టండి, బార్డర్ని దాటించండి, బంగ్లాదేశ్ స్వతంత్రం ఇప్పించండి అని డైరెక్షన్ ఇచ్చి ఆ పాత్ర పోషించి ఆ దేశానికి స్వాతంత్రం ఇప్పించిన ఒక చరిత్ర ఇందిరాగాంధీ గారు. మరి మీరు ఎన్నికలు వస్తే ఆ బార్డర్లకించి వాళ్ళని మీరే పిలుచుకుంటారు, మీరే బాంబులు వెలిపిస్తుంటారు, ఎలక్షన్లలో మళ్ళీ మీరే పవర్ పాలిటిక్స్ చేస్తుంటారు. మేము ఎంత చెప్పినా కాంగ్రెస్ యొక్క చరిత్ర, మా నాయకుల యొక్క చరిత్ర, ఇందిరాగాంధీ గారి యొక్క చరిత్ర మేమెంత చెప్పినా తక్కువనే. బీజేపీ యొక్క అదే శ్రీనివాస్, ఓకే, అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయడానికి అసలు పునాదే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్, జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా. అంబేద్కర్ గారు ఆ రోజు లా మినిస్టర్గా అతన్ని అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయండి, ఈ దేశం సమస్త కులాలు, సమస్త మతాలు స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించడానికి ఒక రాజ్యాంగాన్ని తీసుకురావాలి, ఒక ప్రతిపాదనను తీసుకొచ్చే దాంట్లో ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా
లా మినిస్టర్ అంబేద్కర్ గారి బాధ్యతలు అప్పచెప్పించింది చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అందులో నుంచే నువ్వు ఒక నాయకుడిగా ఎదిగినో బండి సంజయ్ గారు. ఆ రోజు నెహ్రూ గారు అంబేద్కర్ గారు తీసుకొచ్చిన రాజ్యాంగం దాంట్లోకించే ఈరోజు బండి సంజయ్ గారు సెంట్రల్ మినిస్టర్ దాకా పోయిండు, ప్రధానమంత్రి కూడా అయిండు బీసీ కోటాలో. ఇవన్నీ రూపకల్పనకు పునాదే జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ, అందులోనే అంబేద్కర్ గారు తీసుకొచ్చిన రాజ్యాంగం. మీరు ఆ కప్పతీరు మీరు ఎట్లా దుంకినా అది లాభం లేదు. అది మీ అన్ని కప్ప దుంకులు ఎక్కువనే మీ అంతా. విన్నారా? జవాబు వచ్చిందా శ్రీనివాస్ గారు? ఇది నిజమే కదా, ఇదేదో మేమేదో లేనిది చెప్పడం కాదు కదా, ఇది నిజమే కదా. ఆనాడు రాజ్యాంగ అంబేద్కర్ గారికి ఎవరు ప్రైమ్ మినిస్టర్? ఇందిరాగాంధీ గారు తండ్రే కదా, జవహర్లాల్ నెహ్రూే కదా. ఆ రిజర్వేషన్లకించే కదా ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు, బండి సంజయ్ గారు వగేరా 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 అందరు వచ్చారు. ఇది చరిత్ర. ఇదంతా మీరు అంటే ఇప్పుడున్న ఈ కొత్త జనరేషన్ తెలివై ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్ తెలివై తెలుసుకునే ప్రయత్నము జనరేషన్ కూడా చేస్తలేదు చరిత్ర గురించి. ఇప్పుడున్న ఈ మధ్యలో 20 ఏళ్ళ కిందట, 10 ఏళ్ళ కిందనో, 20 ఏళ్ళ కిందనో, 25 ఏళ్ళ కింద పుట్టిన పిల్లలు తెలుసుకోలేకపోతున్నారు.